హాయ్ హలో సంధ్యా ఫైసీ ఫుడ్ కిచెన్. పోయేది చుక్కకూర పచ్చడి. ఇప్పుడు చుక్కకూర పచ్చడి ఎలా చేద్దామో చూద్దామండి. ఫస్ట్ అయితే కడాయిలు పెట్టుకొని కడాయిల్లో అయితే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక ఈ పచ్చడి అయితే నేను చేసేది సెకండ్ టైం అండి. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేనైతే చిన్నపిల్లల కోసమే చేస్తున్నాను. సేమ్ పెద్దవాళ్ళు తినడానికి కూడా ఇలానే చేసుకోవాలి, కానీ కొంచెం కారం అవి ఎక్కువ వేసుకొని చేసుకోవాలి. చిన్నపిల్లలకు కాబట్టి నేను తక్కువగా చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత 2 ఎల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని వేసుకోండి. అవి వేగిపోయాక పక్కకి తీసి పెట్టేసుకోండి. అవి అలానే 3 అంటే 3 ఎండుమిర్చి తీసుకోండి. ఎండుమిర్చి తీసుకొని ఫ్రై చేయండి. లైట్గా దూరగా చేయండి. అవి కూడా పక్కకి తీసేసుకోండి. అలాగే తర్వాత జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకోండి. అలానే చిన్న చింతపండు పిక్క తీసుకోండి, అది కూడా అందులో వేసేసి ఉడికించండి. ఒక 2 minutes వరకు అలానే ఉడికించేసి తర్వాత కడిగి పెట్టుకున్న చుక్కకూరను కూడా అలానే వాష్ చేసేసిన చుక్కకూర కూడా అలా పిండేసి అందులో వేసేసేయండి. ఇది తొందరగా మగ్గిపోతూ ఉంటుంది. అవి మీరు కట్ చేయాల్సిన అవసరం ఏం లేదు, ఆకుల పలంగా కూడా వేసేసుకోవచ్చు. చూడండి, అది ఎప్పుడైతే డ్రై అయిపోతుంది అలా 2 minutes వరకు అలా మగ్గనివ్వండి. మొత్తం పచ్చడి అయితే పుల్లగా ఉంటుంది. అలానే చిటికెడంత పసుపు కూడా వేసుకోండి. చూసారా, అదైతే కొంచెం బాగా మగ్గిపోయింది. మీరు ఎప్పుడైనా ఈ పచ్చడి ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉందో. మీరు ఎలా చేశారో అనేది కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడు నేనైతే ఈ పచ్చడి అయితే సెకండ్ టైం అయితే చేస్తున్నానండి. మాకైతే చాలా ఇష్టంగా తింటాను నేనైతే. మా అబ్బాయి కూడా చాలా ఇష్టంగా తింటాడు ఈ పచ్చడి. బాగుంటుంది, పుల్లగా ఉంటుంది. చింతపండు కూడా చిన్నదే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే బాగా పులుపు వచ్చింది. కొంచెం అది పుల్లగానే ఉంటుంది కాబట్టి చుక్కకూర అనేది. చూసారా మొత్తం ఎలా అయిపోయిందో. తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని అలాగే సరిపోయినంత సాల్ట్ వేసుకోండి. అలా కచ్చాబచ్చాగా పట్టుకోండి పచ్చడి అనేది. తర్వాత మళ్ళీ కడాయిలు పెట్టుకోండి. మళ్ళీ దాన్ని తాలింపు చేయాల్సి ఉంటుంది. కడాయిలు పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి. అలాగే ఒక వెల్లుల్లి రెబ్బ వేసుకోండి. అది టేస్ట్ కోసం మాత్రమే వేసుకోవచ్చు, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫార్మాలిటీకి అయితే వేస్తాం కదా, వేసుకోండి. అలాగే ఒక ఎండుమిర్చి కూడా, అలాగే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. వెంటనే పచ్చడి కూడా అందులో వేసేసేయండి, అంటే ఉడికించాలి కాబట్టి వేసేసేయండి. నేను ఈ వీడియో తీస్తున్నాను కదా, కొంచెం అడుగు పట్టింది, పర్లేదు. టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా ఎలా ఉందో పచ్చడి, చూడడానికి ఇంతలా ఉంది, తింటే ఎలా ఉంటుంది. అసలు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.